సో కాశీ వచ్చిన తర్వాత లస్సీ తాగకపోతే అస్సలు బాగోదు. సో కోల్డ్ కాఫీ టేస్ట్ చేసి చెప్తాను. హైలైట్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఐరతుప్పం అయితే ట్రై చేయబోతున్నాము. సో చూసుకోవచ్చు. దాంతోపాటు మనకు వచ్చేసరికి టీ అనమాట. సో చాలా ఫేమస్. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను. మీకు వారణాసి స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఇప్పుడు మనము ఫ్రై ఇడ్లీ తినబోతున్నాం అనమాట. ముందుగా ఇడ్లీని తీసుకొని ఇలా మినుపు రుబ్బలో ముంచి దాన్ని ఇలా ఆయిల్లో వేసి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తారనమాట. దాన్ని ఇలా కట్ చేసి సాంబార్, కొబ్బరి చట్నీ, ఇంకా ధనియాలు పచ్చిమిర్చితో చేసిన చట్నీ వేసి ఆనియన్స్ వేసి ఇస్తాడనమాట. ఇదే అనమాట ఫ్రై ఇడ్లీ. టేస్ట్ చేసి చెప్తాను. సో ఫస్ట్ ధనియా మిర్చితో స్టార్ట్ చేద్దాం. ఓకే, బాగుంది. ఇడ్లీ తిన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఫ్రై చేయడం వల్ల దాని పైన ఉన్న టెక్స్చర్ అయితే హార్డ్గా ఉందన్నమాట. సో డిఫరెంట్ టేస్ట్, క్రేజీ. నాకైతే నచ్చింది. టేస్ట్ చేయాలి ఒక్కసారైనా. నైస్, నచ్చింది నాకు. సో మొత్తం ఆల్ మిక్స్డ్ కొడితే సాంబారు, చట్నీ, నెక్స్ట్ ఈ ధనియా చట్నీ, ఆనియన్స్ మొత్తం మిక్స్ చేసుకొని తింటే మాత్రం హైలైట్ ఉంది. సో ఎలాగ మార్నింగ్ మనం టిఫిన్ చేయాలి కాబట్టి సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ కింద పెట్టుకోండి. చాలా బాగుంది, నైస్. కాశీలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫ్రై ఇడ్లీ అనేది దొరుకుతుంది అనమాట. సో చాలా చోట్ల ఉన్నాయి. కాకపోతే కొంచెం చూసుకోండి. మరీ రోడ్ సైడ్ తిన్నారంటే కనుక, అంటే క్యాన్లో కూడా పెట్టి అమ్ముతారు వాళ్ళు. ఏంటంటే ఓన్లీ చట్నీ వేసి వదిలేస్తారనమాట. ఇలాంటి షాప్స్ రోడ్డు పక్కన బడ్డీ అట్ల దగ్గరికి వెళ్ళారంటే కనుక మీకు ఇలాగ ఆల్ ఐటమ్స్ వేస్తారనమాట. ఇందులో ఆనియన్స్ కూడా వేసారు. సో అందుకు టేస్ట్ చాలా బాగుందనమాట. నేను వచ్చేసరికి అస్సీ ఘాట్ దగ్గర దీపక్ భయ్య సో ఫ్రై ఇడ్లీకి ఫేమస్ అనమాట. ఇతని దగ్గర చాలా బాగుంటుందంట. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి టేస్ట్ చేశాను. సో ఈ షాప్ కావాలంటే కనుక అస్సీ ఘాట్ పక్కనే, అస్సీ ఘాట్ దగ్గరే మీకు లైన్లో ఉంటుంది అనమాట. సో కావాలంటే ఇక్కడికి రండి. వారణాసి స్ట్రీట్ ఫుడ్లో భాగంగా మనము ఫైరతుప్పం అయితే ట్రై చేయబోతున్నాము. సో చూసుకోవచ్చు. మినపరుబ్బు మీద కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయలు వేసి అలా వెన్న వేస్తాడు. అది ఉత్తప్పంలో అలా కరుగుతుంటే నోట్లోకి నీళ్లు వచ్చేస్తాయి. 60 రూపాయలు తీసుకున్నారు. దీని టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 వరకు ఉంటుంది. సో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. చట్నీ మాత్రం చాలా బాగుంది నిజంగా. కరెక్ట్గా కారం ఎంత కావాలో అంతే ఉంది. చాలా బాగుంది ఇది. ఊతప్పం కూడా ఫ్లఫీగా నైస్. దీని అడ్రస్ వచ్చేసరికి విశ్వనాథ్ టెంపుల్ రోడ్లో ఉంటుంది. ఇప్పుడు మనము కచోరీ తినబోతున్నాం అనమాట. సో మనము చూసే కచోరీ కాదు, ఇది బాల్స్ లాగా ఉన్నాయన్నమాట. కచోరీ లోపల బంగాళదుంప కూర పెట్టి కుర్మా పెట్టి ఇస్తారనమాట. ముందు ఆ కచోరీని విరగ్గొట్టి దాంట్లో శనగలతో చేసిన కూర వేసి పుదీనా ఇంకా మామిడికాయతో చేసిన చట్నీ వేసాడనమాట. స్వీట్ సాస్ వేస్తుంటే వద్దని చెప్పాను. తర్వాత ఆనియన్స్ వేసి లెమన్ వేసి ఇచ్చాడు. ఇదిగో స్మాల్ కచోరీ. సో అది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, బాగుంది. ఇప్పుడు తినేదానికన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. బాగుంది, నైస్. దీని అడ్రస్ వచ్చేసరికి మణికర్ణిక ఆర్చ్ లోపల జస్ట్ 2 అడుగులు వేస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 వరకు ఉంటుంది అనమాట. సో కోల్డ్ కాఫీ టేస్ట్ చేసి చెప్తాను. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. పాలు, కాఫీ, షుగర్ వేసి బాగా మిక్సీ పట్టి దాన్ని ఇలా చాక్లెట్ సిరప్ వేసిన గ్లాసులో వేసి అలా చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసిస్తాడు. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో ఓకే, అంటే 40 రూపీస్కి అయితే నిజంగా వర్తే. 40 రూపీస్కి అయితే చాలా బాగుందన్నమాట టేస్ట్. సో అంటే ఎక్కువ పెట్టి 100, 200 కూడా ఉంటాయి కానీ బట్ 40 రూపీస్కి ఇంత మంచి టేస్ట్ ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోవచ్చు. సో అదే మనోడు లాజిక్ ఏం లేదు. సో లో మార్జిన్ హై బిజినెస్ అనమాట. సో నైస్, బాగుంది. 40 రూపీస్కి అయితే చాలా బాగుంది. చూడండి ఈ కోల్డ్ కాఫీ కోసం ఎంతమంది వస్తున్నారో, అందులోనూ సమ్మర్ ఒకటి కదా. దీని అడ్రస్ వచ్చేసరికి బనారస్ హిందూ యూనివర్సిటీలో విశ్వనాథ్ టెంపుల్ దగ్గర ఉంటదన్నమాట. టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 8 నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. ఇప్పుడు మనము బనారస్ లస్సీ తాగబోతున్నాం అనమాట. సో కాశీ వచ్చిన తర్వాత లస్సీ తాగపోతే అస్సలు బాగోదు. సో మనకి బాబా లస్సీ అనమాట, ఫేమస్ లస్సీ షాప్ ఇది. మనకి దశాశ్వమేధ ఘాట్ పక్కన ఉంటుంది అనమాట. సో నేనైతే
మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చాను. సో మ్యాంగో లస్సీ అంటే ఫ్లేవర్ యాడ్ చేయరు వీళ్ళు, డైరెక్ట్గా చూస్తున్నారు కదా మ్యాంగో పీసెస్ రియల్ మ్యాంగోతో చేస్తారనమాట. మీరు ఏ ఫ్రూట్ ఆర్డర్ ఇచ్చినా సరే రియల్ ఫ్రూట్తో చేస్తారు వీళ్ళు. సో నేనైతే మ్యాంగో డ్రై ఫ్రూట్ లస్సీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. ముందుగా కట్ చేసిన మ్యాంగోస్ వేసి దాంట్లో జీడిపప్పు వేసి బాగా మిక్సీ చేస్తున్నాడు. తర్వాత అందులో చిలుకను పెరుగు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేశాడు. మట్టి గిన్నెలో వేశాక ఇది హైలైట్, నా ఫేవరెట్ మేగడ ముద్ద వేసి మళ్ళీ దాని మీద మ్యాంగో ముక్కలు మళ్ళీ జీడిపప్పు కేసర్తో గార్నిష్ చేసి ఇస్తాడు. ఇదిగో మన మ్యాంగో లస్సీ రెడీ. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నది అనేది. నైస్, చాలా బాగుంది. మ్యాంగో పీస్, రియల్ మ్యాంగో పీస్. బంగినపల్లి మామిడి పండు వేసారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కాశీ వచ్చారంటే కనుక లస్సీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో డెఫినెట్గా ఇక్కడ టేస్ట్ చేయాల్సిన ఐటమ్, ఇక్కడ మిల్క్ ప్రొడక్ట్స్తో చేసే ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో అదే అనమాట. ఇది వచ్చేసరికి మనకి డ్రై ఫ్రూట్ లస్సీ వచ్చేసరికి 150 రూపీస్, డ్రై ఫ్రూట్ లేకపోతే కనుక 100 రూపీస్ అనమాట. ఈ షాప్ వచ్చేసరికి దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుండి 20 అడుగులు వేస్తే వస్తుంది. టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుండి నైట్ 10 వరకు ఉంటుంది. ఇప్పుడు మనము ఆలు టిక్కీ చాట్, టమాటర్ చాట్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. కాశీ బండార్. సో ఇది మనకి నంది చౌక్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఎక్కువగా వెతకాల్సిన పని లేదు. సో ఇప్పుడు మనము ఆలు టిక్కీ అండ్ టమాటర్ చాట్ తిని టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. ముందుగా బంగాళదుంప కుర్మాని ఇలా చేసి ప్యాన్ మీద డీప్గా ఫ్రై చేస్తారు. తర్వాత దాన్ని ఇలా ఒక బౌల్లో వేసి దాంట్లో ఫుల్గా నమ్కిన్ ముక్కలతో నింపి దాంట్లో టమాటాతో చేసిన ఈ కర్రీ వేసి దాంట్లో ఇలా తియ్యని పెరుగు, టమాటా సాసు, పుదీనా చట్నీ వేసి దాంట్లో మళ్ళీ క్యారెట్ అండ్ ఆనియన్స్ వేసి ఇస్తారు. రేట్ వచ్చేసరికి 60 రూపాయలు. నంది చౌక్ దగ్గర ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. సో ఇదే టమాటా చాట్. ముందు ఇలా టమాటా బొటానీతో కలిపి ఇలా కర్రీ చేస్తున్నారు. దాన్ని ఇలా ఒక మట్టి గిన్నెలో వేసి దాంట్లో ఇలా ఫుల్గా దేశీ నెయ్యి, మళ్ళీ గులాబ్ జామ్ పాకం, మళ్ళీ జీరా మసాలా వేసి నిమ్మకాయ పుదీనా చట్నీ వేసి మళ్ళీ లాస్ట్లో ఇలా టమాటా జ్యూస్ వేసి బియ్యం పిండితో చేసిన చిప్స్ వేసి ఇస్తున్నారనమాట. మీకు ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది. సో నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ మనకి చింతపండు టేస్ట్ అయితే తెలుస్తుంది. చింతపండు సాస్ ఉంటుంది కదా తీయగా, సో అది నెక్స్ట్ స్లోగా మనకి టమాటా టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. బాగుంది. మధ్య మధ్యలో మనకి బఠానీ అది వేయడం వల్ల. సో ఇప్పుడు మనము పానీపూరి లోపల స్టఫ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎక్కువగా టమాటా వేసి చేస్తే ఎలాగుందో అలాగుందనమాట. బాగుంది. సో ఒక్కసారి అయితే తినొచ్చు. మరి నాకు రెండోసారి మూడోసారి అయితే కొంచెం బోర్ కొడుతుందేమో, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నైస్. నిజంగా దేశీ నెయ్యి అన్నారు కానీ నాకేం చిన్న దేశీ ఫ్లేవర్ కూడా తెలియలేదు. దీని కాస్ట్ వచ్చేసరికి 60 రూపాయలు. సేమ్ ఆలు టిక్కీ చాట్ ఇంకా టమాటా చాట్ ఒక దగ్గరే ఉంటుంది. షాప్ పేరు వచ్చేసరికి కాశీ చాట్ బండార్ అనమాట. వారణాసి స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ద మోస్ట్ ఫేమస్ అయిన బనారస్ పాన్ ట్రై చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు నేను గామా పాన్ బండార్ దగ్గర ఉన్నాము. అసలు ఈ పాన్ ఫేమస్ అవ్వడానికి గల కారణం ఈ షాపే అనమాట. సో ఈ షాప్లో చేసే ప్రతి ఐటెం, ఇందులో ఈ పాన్లో యాడ్ చేసే ప్రతి ఐటమ్ ఈ షాప్ వాళ్ళు ఓన్గా తయారు చేస్తారనమాట. అందుకే టేస్ట్ చాలా బాగుంటుంది. नेचुरल बनारस पान कहते हैं, उस शॉप पे हो आप. इसमें कोई केमिकल सिंथेटिक आइटम नहीं है. नेचुरल जो पान की वैरायटी होती है उसमें इस टेस्ट को तैयार किया है. ये 70+ की फेमस है. 70 years प्लस. लोग आप लोगों ने 70+ इसको फेमस रखा है. वो भी नंबर 1 पे. ओके, ठीक है. 70+ मतलब क्या है? 70 सालों का. 70 years. हाँ, ओके 70 years का फेमस. ओके, तो स्वीट का नाम क्या है? वो अंदर डाल वो गुलकंद है. उसमें अपने देशी इत्र हैं, उसी पे वो तैयार है. इसको खाने के बाद एक हॉटनेस पर रिलैक्स मिलेगा, एक ताजगी आएगी. तो नेचुरल बनारस टेस्ट होता है वो मिलेगी. సో ఈ షాప్ వచ్చేసరికి మనకి బనారస్లో ఉండడం వల్ల బనారస్ పాన్ అనేది పేరు వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనము పాన్ టేస్ట్ చేద్దాం. సో ఇదే బనారస్ పాన్. गेट नंबर 4. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ లోపల అది క్రీమ్ లాగా ఉంటుంది కదా, స్వీట్ లాగా,
హైలైట్, నోట్లో పెట్టుకోగానే ఆ జ్యూస్ భలే వచ్చింది, చాలా అంటే చాలా హైలైట్. మన సైడ్ ఏంటంటే లోపల సోంపు వేసేస్తారు, మనం చిన్నప్పుడు బల్లిగుడ్లు అనుకునే తినేవాళ్ళం కదా, అవి వేసేస్తారు. ఇవి అందులో లేవు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి వారణాసి వస్తే కనుక. పాను హైలైట్. వచ్చేసరికి కాశీ చాట్ బండార్ షాప్ పక్కనే ఉంటుంది, నంది చౌక్ దగ్గర. ఇప్పుడు మనము లక్ష్మీ వాలా చాయ్ టోస్ట్ దగ్గర ఉన్నామన్నమాట. ఇది వచ్చేసరికి వారణాసిలోనే ద మోస్ట్ ఫేమస్ షాప్ అనమాట. ఏంటంటే ఇక్కడ చాయ్తో పాటు బ్రెడ్ ముక్కని బొగ్గుల మీద కాల్చి లోపల బటర్ వెన్న పోస్తారనమాట. సో ఇలా ఒకటి ఉంది. నెక్స్ట్ సేమ్ బ్రెడ్ మీద మలై టోస్ట్ అనమాట. అంటే మనకి మేగడ ఉంటుంది కదా, మేగడతోని మనకి తయారు చేసి దాని మీద షుగర్ జల్లి ఇస్తారనమాట. సో దాంతోపాటు మనకు వచ్చేసరికి టీ అనమాట. సో చాలా ఫేమస్. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో మలై టోస్ట్తో ఉన్నది. ఓకే, బాగుంది. అంటే బ్రెడ్ టేస్ట్. నెక్స్ట్ మేగడ వచ్చేసరికి మేగడలో స్వీట్ అది ఏం కలపలేదు, మేగడ చప్పగా ఉంది. దాని మీద షుగర్ జల్లడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయ్యిందనమాట. సో చాలా బాగుంది ఇది. సో దీంతోపాటు ఒక సిప్ టీ ట్రై చేద్దాం. రెండు కాంబినేషన్ కూడా బాగుంది. సో ఇప్పుడు మనము బటర్ లోపల వెన్న పూసింది ఇది. ఓకే, దీని మీద సాల్ట్ చల్లాడు. సో వెన్న, సాల్ట్, మనకి బ్రెడ్ మళ్ళీ రెండోసారి బటర్ లోపల పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి దాని మీద బొగ్గుల మీద కాల్చాడు అనమాట. సో బాగా రోస్ట్ అయ్యింది వెన్న విత్ సాల్ట్ అనమాట. సో కొంచెం ఉప్పుగా ఉంది. సో దీంతో టీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈ మలై టోస్ట్ వచ్చేసరికి ఉత్తుగా తినండి, ఈ బటర్ టోస్ట్ వచ్చేసరికి టీతో తినండి. సో ఇదనమాట కాంబినేషను. సో బాగుంది, నైస్. ట్రై చేయాలి ఒక్కసారైనా, యూనిక్ టేస్ట్. మనము ఎక్కువ సార్లు అయితే మనం ఇది ట్రై చేయలేము. సో బట్ డెఫినెట్గా ఫస్ట్ టైం అయితే ట్రై చేయాలి, బాగుంది, నైస్. అడ్రస్ వచ్చేసరికి మణికర్ణిక ఘాట్ మెయిన్ రోడ్లో లెఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము రబడి టేస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. సో ఇదే రబడి, దీన్ని పాలతో చేస్తారనమాట. మొత్తం పాలని బాగా మరిగించి నీళ్ళు శాతం పోయినంత వరకు మరిగిస్తారనమాట. లాస్ట్కి షుగర్ వేయడం వల్ల మనకి ఇలాగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. దీని మీద మేగడ ముక్క వేసి ఇస్తారనమాట. సో నేను మీకోసం టేస్ట్ చేసి చెప్తాను. హైలైట్గా ఉంటుంది రబడి, చాలా బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒకసారి మేగడ ముక్కతో టేస్ట్ చేద్దాం. ఇంకో మేగడ ముక్క, సూపర్. మేగడ ముక్క హైలైట్ ఈ స్వీట్లోని, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా టేస్ట్ చేయండి కాశీ వస్తే మాత్రం రబడి. సో ఇది మనకి దశాశ్వమేధ ఘాట్ దగ్గర ఉంటుంది అనమాట. సో అది వారణాసి స్ట్రీట్ ఫుడ్. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, జై హింద్.